క్షమించండి నన్ను. సుభాషి, ఏమిటి పెళ్లి ఊరేగింప? మా రాజయ్య గారి చెల్లెలు గారు వస్తున్నారు. పేరు ఇనిమాసి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎలక గుడికి. ఎలక గుడా? మా రాజ్యంలో ఎలకని పూజిస్తారు, పిల్లిని తింటారు. రాజుగారి కుటుంబం మాత్రమే ఎలక గుడికి వెళ్ళాలి. అదిగో వస్తున్నారే మత గురువు, ఆయనే తీసుకెళ్ళాలి. మధ్యలో ఎర్ర డ్రెస్ వేసుకున్నారు ఆయననా? ఈ జనం అంతా ఎందుకు వెళ్ళటం లేదు? అంతా బయట నిల్చున్నారే. వాళ్ళెవరూ గుళ్ళోకి వెళ్ళకూడదు. ఎలక గుడి అంటున్నారే, మన పావుకి ఎలకలు అంటే మహా ఇష్టం. ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చి చూద్దామా? ఏయ్, తల తీసేస్తారయ్యా. తల కావాలా పాము కావాలా? తల. నోరు మూసుకోవయ్యా, తలనారికి పారేస్తారు. అదేదో పళ్ళతో కొరికి విషయం తీసేస్తారే, ఆ పని చేయబో. పళ్ళు కావాలి? ఎందుకు లేవా? నా పళ్ళే లేవు. కర్మరా. కుదిరే డేంజరు. ఆడవాళ్ళు చూసుకుంటారు, ఆడవాళ్ళు చూసుకుంటారు. ఇనిమాసి ప్రేమాస్తు కనిమా హైబూండి, కనిమా హైబూండి, కనిమా హైబూండి. మీ ఊళ్ళో స్వాములు కూడా ఇంతేనా? ఒట్టి మ్యాజిక్. అయ్యో, అలా మాట్లాడకూడదండి. ఆయన గారు తలుచుకుంటే ఆ దేవుడే దిగి వస్తాడు. నాకు కూడా భగవంతుడు పూవిస్తాడు, చూస్తావా? కలిమా రాజమండ్రి, చికర గుర్రబండి, గుమ్మడి పూడి. ఏమిటంటారు వీళ్ళు? ఈ రాజ్యంలో మత గురువు అంటే ఎంతో గౌరవం. ఆ గౌరవం ఈ రోజు మీకు దక్కింది. రండి రండి. చాలు. దీనికి ఎదిరిపోతే ఎలాగా? ఇది మా రాజుగారి చిన్న ఇల్లు. మరి పెద్ద ఇల్లు ఇప్పుడు కట్టిస్తున్నారు. మిస్టర్ దుబాషి, నడుస్తూనే ఉన్నా. మేము బస్ చేసే చోటు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? వచ్చేసాం. నీ రూము ఆ పక్క, నీ రూము ఈ పక్క. ప్రయాణం చేసి వచ్చారు కదా, స్నానం చేసి రెస్ట్ తీసుకోకుండా రెడీ కండి. రాజుగారు పిలుస్తారు. ఎందుకు? బిందుకి. ఆ తర్వాత ఆటలు పాటలు అన్నీ. రండి చూపిస్తాను రూము.
హే కాట హే కచ్చం హై లేకు ఉస్త్రోష విక్రమ్ రాజుగారు ఏదో మాట్లాడారట. నమస్తే. విక్రమ్ ఇట్స్ ఓకే. విక్రమ్ బేప్తా తుంబిషా కటక్ కటక్ చడక్ చడక్. కటక్ బాచా ఈ ఊరి ఆచారం ప్రకారం రాజావారిని తిరిగి కొరకాలి. నేను వారిని కొరక ఇవాళ శనివారం మాంసం తిందని చెప్పు. అయ్యో కొరకపోతే వారికి ఎంతో అవమానంగా ఉంటుంది. నేను కొరక. కొరకండి. ఓ, ఏమిటి జబర్దస్తి? భాష తెలియని వాళ్ళతో ఎందుకు కూడా పెట్టుకుంటావు మేడం? భలేవాడివేనే, నేను తెలుగమ్మాయినేనయ్యా, బెజవాడ రమాదేవిని. మన దేవురు నాది బందరు. అయ్యో మా ఊరు పక్కకే వచ్చేసారే, జరుగు జరుగు. బందరా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదెందుకు అడుగుతావు, కళాకారులతో వచ్చేసాను. వచ్చి రాగానే నన్ను అంతఃపురానికి తీసుకెళ్లి బంతాడేశాడు గుండోడు. ఓహో. తర్వాత ఏం చేయను, 17వ రాణి తర్వాత 18వ రాణి నాకు నంబరేసి ఓ గుద్దుబడ తగిలించి వదిలేశాడు. మాట్లాడకుండా కుటుంబ నియంత్రణ ప్రచారానికి ప్రభుత్వం పిలిచింది. అక్కడికే పోయి ఉండాల్సింది, ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. నోరారా తెలుగు మాట్లాడేవాళ్లే కరువయ్యారు. అవును, గుండోడు చూస్తున్నాడు, గుండోడు చూస్తున్నాడు. తర్వాత మాట్లాడదాం. విక్రమ్ हाय शर्मानी, आया तो परमाश तो जान. కృతజ్ఞతలు అంటున్నారు. వారిని కాపాడడం నాకు దొరికిన మహద్భాగ్యం అని చెప్పండి. ప్రాస్తిసిన్ ప్రయస్థాయ్ కంకాయ్ అబ్జకన. కామ్దేవ్